Right. So good morning to everybody. This is Vaira Sopodraju, Spectrum IS Academy. గ్రూప్ 2లో ఉన్నటువంటి భారతీయ సమాజం ఇండియన్ సొసైటీ గురించి వీడియోస్ అందించేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎవరైతే గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో ఇటు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు అందరూ కూడా ఈ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకొని పొందినట్లయితే మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంది. సోషియాలజీ అనేది మనకి నూతనంగా ఏపీపీఎస్సీలో లాస్ట్ నోటిఫికేషన్తో ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ టీఎస్పీఎస్సీలో ఇది ఉంది. సో కాబట్టి ఏంటంటే దీని నుంచి ఉన్నటువంటి 30 క్వశ్చన్స్ 30 మార్కుల్లో దాదాపుగా 27-28 మనం ఖచ్చితంగా పొందవచ్చు అనమాట. అంత సరళంగా సులువుగా ఉండేటువంటి సబ్జెక్ట్. సోషియాలజీ వాళ్ళు మనకి సిలబస్లో ఏమి ఇచ్చారంటే భారతీయ సమాజం అని చెప్పేసి ఇచ్చారు. భారతీయ సమాజాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి అంటే ముందు మనకి జనరల్ సోషియాలజీ అంశాలు కొన్ని తెలియాలి. మనకి కేవలం భారతీయ సమాజం చదివి ఎగ్జామ్కి వెళ్తే కొన్ని మార్కులను కోల్పోయే అవకాశం ఉంది. ఏం చేయాలంటే సోషియాలజీ పుట్టింది భారతదేశంలో కాదు, సమాజాలు అన్ని దేశాల్లో ఉన్నాయి, ప్రపంచం అంతా సమాజాలు పుట్టింది. కానీ సోషియాలజీ ఒక శాస్త్రీయ భావంతో ఒక సబ్జెక్టుగా ఇది ఎక్కడ ఆవిర్భవించింది అంటే ఐరోపా ఖండంలో ఫ్రాన్స్ దేశంలో ఆవిర్భవించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క యూరోప్ ఖండంలో జరిగినటువంటి మార్పులను, దాని యొక్క ప్రభావంతో ఉన్నటువంటి అమెరికా ఖండంలో మార్పులను మనం అధ్యయనం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఏం చేద్దామంటే సోషియాలజీకి ఎక్కువగా ప్రారంభంలో కాంట్రిబ్యూషన్ ఇచ్చిన వాళ్ళు యూరప్ అండ్ అమెరికన్ సోషల్ సైంటిస్ట్. ఆ తర్వాత మనకి ఇండియాలో రావడం జరిగింది. మన డిఫరెంట్గా ఉంది. మన సొసైటీ చాలా డిఫరెంట్. ప్రపంచంలో ఉన్న సమాజాలను, భారతదేశ సమాజాన్ని మీరు పోల్చి చూసుకుంటే చాలా భిన్నంగా ఉంది. ఆ భిన్నత్వం ఏంటో తర్వాత మన వీడియోస్లో చూస్తాం సబ్జెక్ట్. ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే కొన్ని బేసిక్స్ ఉంటాయి ఏ సబ్జెక్ట్కైనా సరే. అది పాలిటీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు. ముందు బేసిక్స్ నేర్చుకుంటే సబ్జెక్ట్ మీద మనకి పట్టు వస్తుంది. డైరెక్ట్గా ఏదో పుస్తకం కొనేసి ఆ పుస్తకం చదివేసినంత మాత్రాలు మనకు అవగాహన రాదు. సోషియాలజీ అంటే ఏమిటి, సోషియాలజీ ఎందుకు ఆవిర్భవించింది, ఎక్కడ ఆవిర్భవించింది, ఇది ఆవిర్భవించడానికి కారకులు ఎవరు, దీనివల్ల జరిగినటువంటి సంఘటనలు ఏంటి అన్నది విద్యార్థులు ముందు స్టడీ చేయాలి. ఆ నేపథ్యంలో ఆలోచించినట్లయితే మనకి సొసైటీ అండ్ సోషియాలజీ గురించి మనం తెలుసుకోవాలి. ఈ వీడియోలో సొసైటీ అంటే ఏంటి, సోషియాలజీ అంటే ఏంటి మీకు చెప్తాను. సొసైటీ అంటే ఏంటంటే కొంతమంది వ్యక్తులు ఒక ప్రాంతంలో చేరి గ్రూప్గా నివసించినప్పుడు దాన్ని మనం సమాజము అని చెప్పేసాం. అలాంటి సమాజాలు మనకి ప్రాచీన కాలంలో ఏర్పడ్డాయి, మధ్యయుగ కాలంలో ఏర్పడ్డాయి, ఆధునిక కాలంలో ఉన్నాయి. కానీ సోషియాలజీ అనేది ఎప్పుడు వచ్చింది? 1839 ఫ్రాన్స్లో వచ్చింది. అంటే 1839 అంటే అది మోడర్న్ పీరియడా లేకపోతే ఏన్షియంట్ పీరియడా, మిడివల్ పీరియడ్ అంటే అది దాదాపుగా మనకి మోడర్న్ పీరియడ్. అంటే 19th సెంచరీ. 1839 అంటే 19th సెంచరీలో సోషియాలజీ అనేది ఒక శాస్త్రంగా రూపొందింది. అంతకుముందు సోషియాలజీ లేదు. ఏమున్నాయి అంతకుముందు? హిస్టరీ ఉంది, పొలిటికల్ సైన్స్ ఉంది, ఎకనామిక్స్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి సబ్జెక్ట్స్ అన్నీ కూడా. సైన్సెస్ ఉన్నాయి, ఆస్ట్రానమీ ఉంది, ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, మ్యాథమెటిక్స్ ఉంది. బట్ సోషియాలజీ లేదు. సోషియాలజీ కేవలం 1839లో రావడం జరిగింది. అది రావడానికి కారణాలు ఏంటి అంటే శాస్త్రీయంగా సమాజాన్ని అధ్యయనం చేయడమే సమాజశాస్త్రం, సోషియాలజీ అంటాం. ది సైంటిఫిక్ స్టడీ ఆఫ్ సొసైటీ. ఏదైతే మీకు సొసైటీ ఉందని చెప్పానో నేను, ఆ సొసైటీని సైంటిఫిక్గా స్టడీ చేయడాన్ని సోషియాలజీ అంటాం. ఎవరు స్టడీ చేశారు? ప్రారంభంలో చేసింది ఎవరైతే దీనికి సెయింట్ సైమన్ అనే వ్యక్తి ఫస్ట్ స్టడీ చేయడం బిగిన్ చేశారు. సెయింట్ సైమన్ యొక్క శిష్యుడు ఎవరైతే అగస్ట్ కాంటే. ఈ అగస్ట్ కాంటే, సెయింట్ సైమన్ ఇద్దరు కలిసి సమాజంలో వస్తున్నటువంటి మార్పుల్ని పరిశీలన చేశారు. వాట్ ఆర్ ది రీజన్స్ ఫర్ దీస్ చేంజెస్?
ఈ యొక్క మార్పులకి కారణాలు ఏంటి అని చెప్పేసి వాళ్ళు పరిశీలన చేస్తే ఇది ఒక శాస్త్ర దృక్పథం కలిగినటువంటి అంశాలతో కూడుకున్నటువంటిది. అంటే ఒక సైన్సు, ఫిజిక్స్ ఎట్లానో, కెమిస్ట్రీ ఎట్లానో, మ్యాథమెటిక్స్ ఎట్లానో, బయాలజీ ఎట్లానో ఇది కూడా ఒక సైన్స్ అని చెప్పేసి వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి సిద్ధాంతీకరణ చేయడం జరిగింది. అంటే థియరీస్ డెవలప్ చేయడం జరిగింది. ఆ థియరీస్ అన్నీ కూడా యూనివర్సల్గా ప్రూవెన్ అయ్యాయి. థియరీ అంటే గుర్తుపెట్టుకోండి, ఒక థియరీ నేను చేసి అది ఇక్కడ ప్రూవెన్ అయ్యి అమెరికాలో ప్రూవెన్ కాకపోతే థియరీ కాదు. థియరీకి ఎప్పుడైనా సరే యూనివర్సాలిటీ ఉండాలి. అది ఎక్కడ చేసినా ఒకటే. 2+2 4 ఎక్కడైనా 4 అది. 2+2 అమెరికాలో 3 కాదు, ఇండియాలో 4 కాదు. సిద్ధాంతం అంటే అది. ఈ సిద్ధాంతీకరణ తెచ్చింది ఎవరంటే ఆగస్టు కాంటే. కాబట్టి ఆగస్టు కాంటే ఫాదర్ ఆఫ్ ది సోషియాలజీ అంటారు. అంటే కొంతమంది వ్యక్తులు ఒక ప్రాంతంలో కలిసి జీవించడాన్ని సమాజము అన్నాం. ఆ సమాజంలో వచ్చినటువంటి మార్పులు, కారణాలు విశ్లేషణ చేసేటువంటి పద్ధతుల్ని మనం ఇక్కడ సోషియాలజీ అని చెప్పేసారు. అసలు మార్పులు ఎక్కడ వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, రావాల్సిన ఆవశ్యకత ఉంది. అంటే సోషియాలజీ పుట్టడం కోసం వచ్చినాయి ఆ మార్పులు. మార్పులు అప్పుడే ఎందుకు వచ్చింది? మార్పు ఎప్పుడు ఉంటుందండి. చేంజ్ ఈజ్ లా ఆఫ్ లైఫ్. మార్పు అనేది ఎప్పుడూ ఉంటుంది. మార్పు అనేది ఎప్పుడూ ఉంటుంది. ఆల్వేస్ చేంజ్ అవుతూనే ఉంది. నిన్న వేరు మనం, ఈ రోజు వేరు, రేపు వేరు. కానీ ఇక్కడ వచ్చినటువంటి మార్పులు ఈ యొక్క 19వ శతాబ్దంలో 1800 నుంచి ఈ యొక్క 1900 మధ్య వచ్చినటువంటి మార్పులు అనేవి చాలా తీవ్రంగా వచ్చినాయి. ఆ మార్పులను తీసుకొని సోషియాలజీ డెవలప్ చేశారు. ఆ కాలంలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి 2 అంశాలు ఏంటి అంటే, ఒకటి వచ్చేసి ఫ్రెంచ్ విప్లవం, 2 వచ్చేసి పారిశ్రామిక విప్లవం. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అండ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ took the changes in the Europe continent. These 2 main reasons what we call developed the thoughts of the social thinkers. అప్పుడు సమాజంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తల యొక్క మైండ్లో ఈ 2 ప్రధానంగా పనిచేసింది. పారిశ్రామిక విప్లవం, ఫ్రెంచ్ విప్లవము. సోషియాలజీ ఆరిజిన్ కావడానికి కారణం ఈ 2 అంశాలు. దాని తర్వాత అర్బనైజేషన్ వచ్చింది, దాని తర్వాత కమర్షియలైజేషన్ వచ్చింది, దాని తర్వాత మెటీరియలిజం వచ్చింది, తర్వాత మైగ్రేషన్ వచ్చింది, రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్ రావడం, రకరకాల మార్పులన్నీ జరిగినాయి. ఈ మార్పులతో సోషియాలజీ అనేటువంటిది ఆవిర్భావం చెందింది. అంటే ఇండియన్ సొసైటీ అంటే కేవలం ఇండియన్ సొసైటీ కాకుండా జనరల్ సోషియాలజీలో ఉన్నటువంటి అంశాలను కూడా అధ్యయనం చేసి అసలు ఫౌండర్స్ ఆఫ్ సోషియాలజీ ఎవరు, వాళ్ళ గురించి మనం స్టడీ చేయాలి. ఆగస్టు కాంటే, హెర్బర్ట్ స్పెన్సరు, కార్ల్ మార్క్స్, ఎమైల్ డర్కైమ్, మ్యాక్స్ వెబర్, ఈ 5 ఫౌండర్స్ ఆఫ్ సోషియాలజీ. ఇంకా వీళ్ళు కాకుండా సోషల్ థింకర్స్ చాలామంది ఉన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లేదు. వాళ్ళని అధ్యయనం చేయాలి, వాళ్ళ సిద్ధాంతాలను అధ్యయనం చేయాలి. దీంట్లో ఉన్న బేసిక్స్ ఏంటి, అసలు ఏం చెబుతుంది సోషియాలజీ, ఇవన్నీ కూడా అధ్యయనం చేయాలి. వీటి మీద ఒక అవగాహన తెచ్చుకున్న తర్వాత మనం ఇది స్టడీ చేసిన తర్వాత ఇండియన్ సొసైటీని ప్రత్యేకంగా చదివినట్లయితే స్టూడెంట్కి మంచి గ్రిప్ ఏర్పడి నేను చెప్పినట్టు 30 క్వశ్చన్స్కి 25 to 28 క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. రాబోయేటువంటి వీడియోలో వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అండ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది నేను మీకు చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.